పక్షవాతం చెట్టంత మనిషిని క్షణాల్లో కుప్పకూల్చే ఒక పెను ఉత్పాతం. దీని బారిన పడ్డాక మన శరీరంలో సగభాగం చచ్చుబడిపోతుంది. కాళ్ళు చెయ్యి ఆడదు, నోటి మాట రాదు. మొత్తంగా ఆ మనిషి అనుభవించే దురావస్థకు అంతుండదు. పక్షవాతం బారిన పడ్డాక కదలికలు కట్టుబడిపోవడం, మంచానికే పరిమితం కావడంతో చాలా మంది తీవ్రమైన మానసిక వ్యాకులతకు లోనవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో అసలు పక్షవాతం ఎందుకు వస్తుందో, ఆధునిక వైద్యంలో పక్షవాతానికి ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో, పక్షవాతాన్ని నివారించుకునేందుకు ఏం చెయ్యాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పక్షవాతం అంటే ఏంటి? పక్షవాతం అంటే మెయిన్గా ఏంటంటే మెదడుకు వెళ్ళాల్సిన రక్తనాళాల్లో వచ్చే మార్పుల వల్ల సడన్గా వచ్చే సిమ్టమ్స్ని స్ట్రోక్ లేదా పక్షవాతం అంటారు. ఈ పక్షవాతాలు చాలా రకాలు ఉండొచ్చు. కొన్ని పక్షవాతాల్లో కాలు చేయి పడిపోవచ్చు, కొన్ని పక్షవాతాల్లో మాట పడిపోవచ్చు, కొన్ని పక్షవాతాల్లో కేవలం కంటి చూపే పడిపోతుంది, కొన్ని పక్షవాతాల్లో ఏమవుతుందంటే ఓన్లీ నడిచేటప్పుడు తూలుడు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ ఏంటంటే మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో సడన్గా వచ్చే చేంజెస్ వల్ల వచ్చే మార్పుల్ని పక్షవాతంలాగా మనకు బయటికి కనపడుతుంది అన్నమాట. పక్షవాతం ఎన్ని రకాలుగా రావచ్చు? పక్షవాతం మెయిన్గా మనం చెప్పేది ఏంటంటే 2 రకాలు. అది కూడా మనం తెలుసుకోవడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఈ 2 రకాల పక్షవాతాలకి ట్రీట్మెంట్ మారుతుందన్నమాట. ఒక పక్షవాతం ఏంటంటే మెదడుకు వెళ్ళాల్సిన రక్త ప్రసరణ బ్లాక్ అవ్వటం వల్ల వచ్చేదాన్ని ఇస్కిమిక్ స్ట్రోక్ అంటారు. మెదడుకు వెళ్ళాల్సిన రక్తనాళాలు చిట్లటం వల్ల వచ్చేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. ఇస్కిమిక్ స్ట్రోక్ అనేది గడ్డల వల్ల వస్తుంది. హెమరేజిక్ స్ట్రోక్ అనేది మెదడులో ప్రెషర్ పెరగటం వల్ల, అంటే బీపీ చాలా రోజుల నుంచి ఉన్నా చెక్ చేసుకోకపోవడం, కంట్రోల్లో లేకపోవటము, సడన్గా బ్రెయిన్లో ప్రెషర్ పెరిగినప్పుడు రక్తనాళం చిట్లేదాన్ని హెమరేజిక్ స్ట్రోక్ అంటారు. పక్షవాతానికి కారణాలేంటి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే షుగరు, బీపీ, కొలెస్ట్రాల్, ఒబిసిటీ. ఈ 4 రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో ఈ పక్షవాతాలు వెదర్ హార్ట్ స్ట్రోక్ కానీ బ్రెయిన్ స్ట్రోక్ కానీ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. డిస్లిపిడీమియా మన ఇండియన్ పాపులేషన్స్లో యూజువల్లీ ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ ఉంటాయి. దాంతోపాటు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ ఎక్కువ ఉండటం కానీ, ఆ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వల్ల మెదడుకి వెళ్ళే రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి అక్కడ క్లాట్స్ ఫామ్ అయ్యి బ్రెయిన్కి వెళ్ళిపోవటం, వీటి వల్ల ఎక్కువ స్ట్రోక్స్ చూస్తూ ఉంటాం. ఇంకోటి ఒబిసిటీ, అంటే బాగా లావు ఉన్న వాళ్ళలో ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. దే ఆర్ మల్టిపుల్ రీజన్స్ అన్నమాట. పక్షవాతం వచ్చే ప్రమాదాన్ని సొంతంగా గుర్తించవచ్చా? కొన్ని టెస్టులు ఉంటాయి. అంటే కొలెస్ట్రాల్ రెగ్యులర్గా చెకప్ చేసుకున్నప్పుడు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాం. ఇంకోటి కెరోటిడ్ డాప్లర్ అంటారు. గుండె నుంచి మెదడుకి వెళ్ళే రక్త ప్రసరణలో ఇక్కడ ఏమన్నా బ్లాక్స్ ఉన్నాయా అనేది ఇయర్లీ వన్స్ ఒకసారి చెక్ చేసుకోవడం ఇంపార్టెంట్. డయాబెటిక్ పేషెంట్స్లో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ కెరోటిడ్ ఆర్టరీలో డిసీజ్ ఉన్నప్పుడు ఏంటంటే మనం స్టెంట్ లేదా మెడికల్ ట్రీట్మెంట్ వాడుకొని ఈ క్లాట్స్ బ్రెయిన్కి వెళ్లకుండా మేజర్ స్ట్రోక్స్ రాకుండా ప్రివెంట్ చేసుకోగలం. ఇంకోటి హార్ట్ రిలేటెడ్ ఇష్యూ ఉన్న వాళ్ళలో రెగ్యులర్గా 6 మంత్లీ చెకప్స్ ఉండాలి. రిథమ్ డిస్టర్బెన్స్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించిన మందులు వేరు ఉంటాయి, యాంటీ కోయాగులేషన్ అంటారు, అటువంటివి పెడతారు. ఇవన్నీ ఏంటంటే ముందే గుర్తించాలి. అంటే ముందు మనం ఈ మాడిఫైబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసినప్పుడు రావటం చాలా రేరు. వచ్చినా కూడా ముందే గుర్తించి మనము హాస్పిటల్కి రీచ్ అవ్వగలిగితే డ్యామేజ్ని మ్యాక్సిమం ప్రివెంట్ చేయొచ్చు. పక్షవాతం వచ్చిన వెంటనే ఏం చేయాలి? పక్షవాతం వచ్చిన వెంటనే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అందరికీ న్యూరాలజిస్ట్ అవైలబిలిటీలో ఉండకపోవచ్చు. కొన్ని పల్లెటూరు గ్రామాలు ఉంటాయి, కొన్ని టౌన్కి దూరంగా ఉన్న ప్రదేశాల్లో ఉందంటే జనరల్ ఫిజిషియన్కి కానీ న్యూరాలజిస్ట్కి కానీ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రీచ్ అయ్యి చూయించుకోగలిగితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏ పక్షవాతం వచ్చినా ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మన షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, బీపీ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చాలామంది షుగర్ డౌన్ అయ్యి కూడా పక్షవాతం లాగా ప్రజెంట్ అవుతారు. అది చాలా ఇంపార్టెంట్. ఈ విషయం తెలియక ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ తిరుగుతూ ఉంటారనమాట. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎమర్జెన్సీకి వెళ్ళగానే షుగర్ చెక్ చేస్తారు, బీపీ చెక్ చేస్తారు. బీపీ హెమరేజిక్ స్ట్రోక్స్లో అయితే బీపీ చాలా ఎక్కువ ఉంటుంది, కొద్దిమందికి 220, 230 వరకు కూడా వెళ్తుంది. అటువంటి వాళ్ళకి బీపీ కంట్రోల్ చేసి వెంటనే సిటీ స్కాన్ అంటారు. సిటీ స్కాన్ అనేది ఏంటంటే చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది, 2000, 2500లో అయిపోతుంది. ఆ స్కాన్ చేసిన వెంటనే ఫస్ట్ డిఫరెన్షియేట్ చేస్తాం మేము, ఇది ఇస్కిమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోకా. హెమరేజిక్ స్ట్రోక్ అంటే మన ట్రీట్మెంట్ ప్రోటోకాల్ అంతా మారిపోతుందండి. బీపీ కంట్రోల్ చేయటం, వాపు తగ్గించడానికి మెడిసిన్స్ ఇవ్వటము, ఆపరేషన్ డాక్టర్కి ఇన్ఫామ్ చేయడం అలా ఉంటుంది. వేరాజ్ ఇస్కిమిక్ స్ట్రోక్, దట్ ఈస్ ఇస్కిమిక్ స్ట్రోక్స్లో ఏంటంటే వితిన్ 4.5 అవర్స్లో మీరు ఎనీ న్యూరాలజిస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళితే దే విల్ గివ్ యూ థ్రాంబోలైటిక్ థెరపీ అంటారు. పక్షవాతం వచ్చిన తొలి గంటలు ఎందుకు కీలకం? గోల్డెన్ అవర్ అంటారు. ఆ 1 అవర్లో మీరు అది ఇస్కిమిక్ స్ట్రోకా హెమరేజిక్ స్ట్రోకా డయాగ్నోస్ చేస్తే, ఇస్కిమిక్ స్ట్రోక్ అయినప్పుడు మీరు ఎంత ఎర్లీగా వీలైతే అంత ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు అవుట్కమ్స్ చాలా బాగుంటాయి.
అంటే ఫంక్షనల్ రికవరీ అంటారు. మీరు ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే మీ ఊర్లో కూడా చాలామంది ఉంటారు కాలు చెయ్యి పడిపోయి జీవితాంతం బెడ్ మీద ఉన్నోళ్ళు. అటువంటి పరిస్థితి మీ ఫ్యామిలీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ రాకుండా ఉండాలంటే ఆ గోల్డెన్ అవర్ అనే పదాన్ని మీరు తెలుసుకోవడమే కాక మీ చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ చెప్పండి. ఈ గోల్డెన్ అవర్ అనే పదాన్ని అందరికీ తెలియజేయాలి. యూ షుడ్ రీచ్ ద హాస్పిటల్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. పక్షవాతానికి చికిత్స ఎలా ఉంటుంది? పక్షవాతానికి చికిత్స అంటే అండి, పక్షవాతం తీరుని బట్టి ఉంటుంది. చెప్పాను కదా, ఇస్కిమిక్ స్ట్రోక్, హిమరేజిక్ స్ట్రోక్. ఇస్కిమిక్ స్ట్రోక్కి అప్రోచ్ ఎలా ఉంటుందంటే 4.5 అవర్స్లో ఇంజెక్షన్ ఇవ్వటము, 6 అవర్స్లో థ్రాంబెక్టమీ అంటారు, మెదడులో క్లాట్ తీయటము. కొన్ని స్ట్రోక్స్లో ఏంటంటే 24 అవర్స్ వరకు కూడా మనం ఆపరేషన్ చేసే ఆప్షన్స్ ఉన్నాయి. సాల్వేజబుల్ బ్రెయిన్ అంటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత మనం రక్షించగలిగే మెదడు కొద్ది భాగం ఉంటుంది. అది ఏ డాక్టర్ అయితే కనుగొనగలడో మీ రికవరీ అంత బాగుంటుంది అనమాట. సాల్వేజబుల్ బ్రెయిన్ని కనుక్కొని దానికి వెంటనే స్టెంట్ వేయటం కానీ, లేకపోతే థ్రాంబెక్టమీ అంటారు, క్లాట్ బయటికి తీయడం కానీ, ఇటువంటి వాళ్ళకి ఏంటంటే అవుట్కమ్ బాగుంటుంది. స్ట్రోక్ వచ్చిన తర్వాత రిహాబిలిటేషన్ ఎలా ఉండాలి? స్ట్రోక్ వచ్చిన తర్వాత రీహాబిలిటేషన్ అనేది ఇట్ ప్లేస్ ఎ వెరీ కీ రోల్ అండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పేషెంట్ని మొబిలైజ్ చేస్తాం. ఎందుకంటే వీ షుడ్ గివ్ హిమ్ గుడ్ ఫిజియో కేర్ సో దట్ మోటార్ పవర్ తొందరగా రీగైన్ అవటం. వి గివ్ స్పీచ్ థెరపీ, వి గివ్ స్వాలోయింగ్ అసెస్మెంట్, స్వాలోయింగ్ థెరపీ. చాలామందికి బెడ్ రిడన్ అయిన వాళ్ళకి ఏమవుతుందంటే బెడ్ సోర్స్ అని ఫామ్ అవుతాయి అన్నమాట. అటువంటి ఫామ్ అయినప్పుడు అది ఎన్నాళ్ళకు మానదు, దానికి యాంటీబయాటిక్స్ పెట్టినా క్యూర్ ఉండదు. ఇటువంటి వాళ్ళు ఏంటంటే ఎర్లీగా మనం ఫిజియోథెరపీ స్టార్ట్ చేసి మొబిలైజ్ చేస్తే రికవరీ బాగుంటుంది అనమాట. పక్షవాతాన్ని నివారించుకోవడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు యూ షుడ్ బీ మోర్ కాషియస్. షుగరు, కొలెస్ట్రాల్ మీద చాలా జాగ్రత్తగా ఉండాలి, రెగ్యులర్ ఫాలోఅప్స్లో ఉండాలి. ఇంకోటి షుగర్ రెగ్యులర్ కంట్రోల్లో ఉండాలి, ఎవ్రీ 3 మంత్స్కి ఫాలోఅప్లో పెట్టుకోవాలి. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎల్డిఎల్ అంటారు, అది <70 ఉండేలాగా చూసుకోవాలి. బీపీ కంట్రోల్లో పెట్టుకోవాలి. 5 days a week రెగ్యులర్ వాకింగ్ కానీ జిమ్ కానీ విచ్ ఎవర్ ఈస్ కంఫర్టబుల్ టు యూ, యూ షుడ్ టేకప్ దట్. యూ షుడ్ హ్యావ్ ఏ హెల్దీ అండ్ హ్యాపీ లైఫ్. కాళ్ళు చేతుల్ని చచ్చుపడేలా చేసి నోటి మాటను కట్టిపడేసే అతిపెద్ద వైపరీత్యం పక్షవాతానికి అవగాహనే సరైన మందు. పక్షవాతాన్ని తెచ్చిపెట్టే హై బీపీ, షుగర్ వంటి వాటిని చక్కగా అదుపులో ఉంచుకోవాలి. తరచూ ముందస్తు పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. అప్పుడే మనం పక్షవాతాన్ని జయించగలం.